వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే జనసేన పార్టీ ఏకైక మహిళా ఎమ్మెల్యే లోకం మాధవి గారి పరిస్థితి ఆ నియోజకవర్గంలో అత్యంత దారుణంగా ఉందంట. ఎందుకంటే ఈవిడ విజయనగరం జిల్లాకు చెందినటువంటి నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు. జనసేన పార్టీ తరపు నుంచి 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచినటువంటి కూటమి అభ్యర్థిగా మరి జనసేన పార్టీ సింబల్ మీద పోటీ చేసి గెలిచినటువంటి మహిళా నాయకురాలు మరి లోకం మాధవి గారు. మరి మిరాకిల్ ప్రసాద్ గారి యొక్క సతీమణి. మిరాకిల్ ప్రసాద్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీలకు అధినేత. మరి మొదటి నుంచి కూడా మరి వారికి అమెరికాలో, విదేశాలు, ఇతర దేశాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. మరి సాఫ్ట్వేర్ కంపెనీల ద్వారా వారు కోట్లాది రూపాయలు ఆర్థికంగా మరి ఎదిగినటువంటి పరిస్థితి ఉంది. సో రాజకీయాలు ఏమి కోట్లు సంపాదించిన పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే మొదటిసారి ఆవిడ ఇప్పుడు నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అయితే లోకం మాధవి గారికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆవిడని ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. సాక్షాత్తు బహిరంగ సభల్లో సైతం కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నెల్లిమర్ల నియోజకవర్గం ఇన్ఛార్జి, అక్కడ ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు అనేక సందర్భాల్లో లోకం మాధవి గారిని ఇష్టానుసారంగా మాట్లాడిన పరిస్థితి. లోకం మాధవి గారు అవినీతి చేస్తున్నారని, లోకం మాధవి గారు అక్రమాలు చేస్తున్నారని, లోకం మాధవి గారికి అసలు పరిపాలించడం రావట్లేదని, ఎమ్మెల్యేగా ఆవిడ అనర్హులని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. సరే, వారి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటే మరి వారికి ఏదో పదవులు రాలేదో, కార్పొరేషన్ చైర్మన్ రాలేదో, లేకపోతే వారి సీటు లోకం మాధవ్ గారికి వెళ్ళిపోయింది అనేటువంటి ఒక అసూయతోటో మాట్లాడుతున్నారని నిన్న మొన్నటి వరకు అనుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడో మరి పిఠాపురంలో మరి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినప్పటికీ కూడా, ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా మరి పిఠాపురం వర్మ గారు మరి అసహనంతో, అసంతృప్తితో ఉన్నారు కదా. మరి అలాంటి నియోజకవర్గంలోనే అసంతృప్తులు ఉంటే మరి లోకం మాధవి గారి నెల్లిమర్ల నియోజకవర్గంలో అసంతృప్తి ఉండటంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు అనేటువంటి అభిప్రాయం అప్పట్లో అందరిలో ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఒక ట్విస్ట్ నియోజకవర్గంలో చోటు చేసుకుందన్నమాట. ఒక రహస్యమైనటువంటి పరిస్థితి ఆ నియోజకవర్గంలో ఉంది. అది జనసేన పార్టీ అధిష్టానం కూడా ఆ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచుతూ ఉంది ప్రస్తుతం. అదేంటనుకుంటున్నారు? నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి గారికి ఆవిడ ఏది చెప్పినా కూడా ఆవిడ మాటలు పరిగణలోకి తీసుకోవద్దని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి చెందినటువంటి ఒక యువ నాయకుడు ఏకంగా విజయనగరం జిల్లా కలెక్టర్ గారికే ఫోన్ చేసి లోకం మాధవి గారికి సహకరించొద్దు అని చెప్పేసి చెప్పారంట. అయితే ఆ విషయం స్వయాన లోకం మాధవి గారే జూన్ 23వ తారీఖున మరి ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి పర్యటనకు వచ్చినటువంటి జనసేన పార్టీ సీనియర్ నేత పవన్ కళ్యాణ్ గారి సోదరుడైనటువంటి నాగబాబు గారి సమక్షంలో లోకం మాధవి గారు తన గోడును వెళ్లబోసుకున్నారంట. ఉత్తరాంధ్రలో జనసేన పార్టీని బలోపేతం చేయడానికి నాగబాబు గారు ఉత్తరాంధ్ర పర్యటనలు పెట్టుకున్నారు. ఆ క్రమంలో భాగంగానే ఆయన విజయనగరం పర్యటన చేశారు. విజయనగరంలో 23వ తారీఖు మరి జనసేన నాయకులందరినీ కూడా కలిసిన పరిస్థితి ఉంది. ఆ క్రమంలో, ఆ కలయికలో లోకం మాధవి గారు కూడా నాగబాబు గారిని కలిశారంట. నాగబాబు గారిని కలిసి ఈ విధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక యువ నాయకుడు, కీలకమైనటువంటి యువ నాయకుడు సాక్షాత్తు విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసి లోకం మాధవి గారి మాట వినొద్దు, ఆవిడకి సహకరించొద్దు అని ఖరాఖండికి చెప్పేశారంట. మరి అధిష్టానం నుంచి బాబు గారు, చిన్నబాబు గారు చెప్పిన తర్వాత మరి ఈవిడ మాట ఎవరైనా వినే పరిస్థితి ఉంటుందా? నార్మల్గానే జనసేన ఎమ్మెల్యేలు అంటే కలెక్టర్లకి, ఎస్పీలకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇచ్చే పరిస్థితి ఏం లేదన్న విషయం అందరికీ తెలుసు. ఇదే బహిరంగ రహస్యం కాదు. సంవత్సరం అయిన తర్వాత కూడా వాస్తవాలు మాట్లాడుకోకుండా మేము అభూత కల్పనలోనే ఉంటాం, మేము అబద్ధాల్లోనే బతుకుతామంటే ఎవరేం చేయలేరు. సో ఇక్కడ జరుగుతుంది ఏంటి? ఎమ్మెల్యే గారికే దిక్కు లేదు. ఇక్కడ ఎమ్మెల్యే గారి మాటే ఏకంగా అధిష్టానం నుంచి మరి ఒక యువ నాయకుడు ఫోన్ చేసేసి లోకం మాధవి గారి మాట వినొద్దని కలెక్టర్ గారికి చెప్పారు. అయితే తన గోడుని నాగబాబు గారికి వెళ్ళబోసుకుంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్ళి మరి ఖచ్చితంగా ఈ అంశం మీద మేము కూడా బలంగా గట్టిగా మాట్లాడతాం, మీరేం అధైర్యపడొద్దని చెప్పేసి నాగబాబు గారు ఆవిడకి భరోసా ఇచ్చారన్న అనేటువంటి వార్త అయితే చక్కెరలు కొడతా ఉంది. అందరూ జనసేన పార్టీ సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక ఆ అంశం పక్కన పెడదాం. అయితే ఇప్పుడు లోకం మాధవి గారు నిజంగానే అవినీతి చేస్తున్నారా, నిజంగానే అక్రమాలు చేస్తున్నారా అంటే తెలుగుదేశం ఫిర్యాదులు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. అయితే ఒకవేళ చేస్తే బహిరంగంగా బయటికి రావాలి బాధితులు. పలానా లోకం మాధవి గారు మా స్థలాన్ని కబ్జా చేశారు, లేకపోతే మా పొలాన్ని కబ్జా చేశారు, లేకపోతే పలానా విషయం మీద ఆవిడ దగ్గరికి వెళ్తే, ఒక సమస్య కోసం వెళ్తే ఇన్ని డబ్బులు ఇస్తేనే ఆ పని నేను చేస్తామని చెప్పి ఆధారాలతో బయట పెట్టండి. ఎమ్మెల్యే గారి యొక్క నిజస్వరూపాన్ని పబ్లిక్లో పెట్టండి, తప్పులేదు. అప్పుడు జన సైనికులే ఆవిడ్ని ఖచ్చితంగా తిరస్కరించే పరిస్థితి ఉంటుంది. అంతేగాని నిరాధారమైన ఆరోపణలు వద్దు.
నిరాధారణమైన ఆరోపణలు కనుక మనం చేస్తే ఏ పార్టీ వారైనా సరే అది ప్రజాస్వామ్యంలో వాటికి విలువ ఉండదు అనమాట, నిరాధారణమైనటువంటి ఆరోపణలకి. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, మరి ఆవిడ నియోజకవర్గంలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది. సో ఆ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. సో వేల కోట్ల రూపాయలతోటి కూడుకున్నటువంటి ఖర్చు భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి నిర్మాణం. సో అయితే నాకు తెలియకుండా ఇక్కడ ఒక్క ట్రాక్టర్ మట్టి కూడా ఎవరు తోలటానికి లేదని ఎమ్మెల్యే గారు హుకుం జారీ చేశారనేది తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు. సో కాబట్టి ఆవిడ ఒక సాధారణ ఎమ్మెల్యేనే, మరి అంత పెద్ద భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే అది వేల కోట్ల రూపాయలతో కూడుకున్నది, ఖర్చుతో కూడుకున్నది. పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు, పెద్ద పెద్ద మినిస్టర్లు, అధిష్టానాలు అవి వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఒక నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారం అది. ఎంత మాత్రం మీ నియోజకవర్గంలో ఉంటే మొత్తం మీరే నాకు చెప్పకుండా చేయడానికి లేదని చెప్పేసి మీరే పెత్తనం చేసి మరి అక్కడ మొత్తం మీరే సంపాదించుకోవాలని అనుకుంటే కుదరదని చెప్పేసి తెలుగుదేశం నాయకులు బహిరంగంగానే నెల్లిమర్రి నియోజకవర్గంలో లోకమాధవి గారి గురించి మాట్లాడుతున్నారంట. అయితే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఏంటి? తన పార్టీ తరపు నుంచి గెలిచినటువంటి ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రజలకి నీతివంతమైన పరిపాలన అందించాలి, అవినీతి అనేది చేయకూడదు. అయితే ఇక్కడ ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. నాగబాబు గారికి ఈ విషయం చెప్పిన తర్వాత నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పాస్ చేసే ఉంటారు. మరి అయితే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఎలాంటి రిప్లై ఎందుకు రాలేదు? అయితే వచ్చిందా? వస్తే మరి ఇంకా లోకమాధవి గారి మాట జిల్లా అధికారులు వింటలేదని నియోజకవర్గంలో జిల్లాలో ఎందుకు చర్చ జరుగుతుంది? అయితే లోకమాధవి గారు నిజంగా ఏదన్నా అవినీతి అక్రమాలు చేస్తే ఆధారాలతో సహా తెలుగుదేశం నాయకులు మరి పవన్ కళ్యాణ్ గారు ముందేమన్నా మరి ప్రవేశపెట్టారా? అవి చూసిన పవన్ కళ్యాణ్ గారు తాను డైరెక్ట్గా చెప్పలేక తెలుగుదేశం వాళ్ళతోటి, తెలుగుదేశం అధిష్టానంతో అక్కడ జిల్లా కలెక్టర్ గారికి చెప్పి మరి లోకమాధవి గారికి సహకరించొద్దని చెప్పేసి ఆయన ఏమన్నా చెప్పించాడా? సో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అవినీతిని ఎంకరేజ్ చేయరు. ఖచ్చితంగా నిజాయితీ పరులకే ఆయన టికెట్లు ఇవ్వాలనుకున్నాడు, నిజాయితీ పరులని గెలిపించాలనుకున్నాడు. కానీ చివరి నిమిషంలో ఆయన దురదృష్టం ఆయన పార్టీని బలోపేతం చేసుకోలేకపోవడం వల్ల తెలుగుదేశం నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి అప్పటి వరకు ఉద్ధరించిన ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళే సగం మంది ఈ పార్టీలో వచ్చి మళ్ళీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. మరి రక్తం మరిగిన పులి ఎవరికి భయపడదని చెప్పేసి ఒక్కసారి నెత్తురు మరిగినటువంటి పులి పంజా విసరకుండా ఏముండదు. సో కాబట్టి రాజకీయాల్లో డబ్బులు సంపాదించుకోవటం అలవాటుగా మారినటువంటి రాజకీయ నాయకులు ఇప్పుడేదో పవన్ కళ్యాణ్ గారు వచ్చి డిప్యూటీ సీఎం అయ్యారు కదా, ఆయన చెప్తే మనం ఏదో నిజాయితీగా పనిచేద్దాం, ఆయన నిజాయితీగా బతుకుతున్నాడు కదా మనం కూడా నిజాయితీగా బతుకుదామని ఎవరు అనుకోరు. ఎందుకంటే ఆయన సినిమా హీరో, స్టార్డమ్ ఉంది, సినిమా తీస్తే 100 కోట్ల పైన వస్తాయి. మరి మా పరిస్థితి ఏంది? ఎన్నికలకి 50 కోట్లు దాకా పెట్టాము మేము, 40-50 కోట్లు. రేపు ఈ వడ్డీలతో కలిపి 100-200 అవుతాయి. మేము సంపాదించుకోకపోతే రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారే గేట్లోకి మమ్మల్ని రానియడు అని చెప్పేసి ఎమ్మెల్యేలు బహిరంగంగానే వారి సన్నిహితులతో చెప్తున్నారంట కొంతమంది ఎమ్మెల్యేలు. సో కాబట్టి విషయం అయితే చాలా దూరం వెళ్ళింది. ఎందుకంటే గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఒకటే చెప్పేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు అసలు మీరు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఈ ప్రపంచంలోనే ఎవరు అమలు చేయలేదు, భారతదేశంలో కాదు. అసలు రాజశేఖర్ రెడ్డి గారు ప్రజలకు గుర్తులేరు, మీరు బట్టలను నొక్కి నొక్కి ప్రజలకి బాగా దగ్గర అయిపోయారు. మీరు జస్ట్ మన ఎమ్మెల్యే అభ్యర్థులతోటి నామినేషన్ లేపిస్తే చాలు, అసలు మీరు తిరగాల్సిన అవసరం లేదు, మీరు ఇంట్లో కూర్చుంటే 175కి 175 వస్తుంది పాపం చెప్పారు ఆయనకి. కాబట్టి ఆయనకి చివరికి 11 వచ్చినాయి. కాబట్టి ఊహల్లో బతుకుతాము, ఊహల్లోనే ఉంటాము అని చెప్పేసి ఎవరన్నా అనుకుంటే అది వారి అమాయకత్వం కాదు, మూర్ఖత్వం అవుతుందని అయితే ఖచ్చితంగా చెప్పుకోవాలి. సో మొత్తానికి జనసేన పార్టీలో ఉన్న ఏకైక మహిళా ఎమ్మెల్యే లోకమాధవి గారు. సో కాబట్టి లోకమాధవి గారు నిజంగా ఏదన్నా పొరపాటు చేస్తే తెలుగుదేశం శ్రేణులు బహిరంగంగా మాట్లాడడం కాదు, ఆ ఆధారాలతో అధిష్టానం ముందు పెట్టండి. టీడీపీ అధిష్టానం ముందు, జనసేన అధిష్టానం ముందు. అధిష్టాన వర్గాలు కూడా మీ మాట వినకపోతే బహిరంగంగా మీడియాలో పెట్టచ్చు. అంతేగాని డైరెక్ట్గా వచ్చేసి లోకమాధవి గారి మీద ఇష్టానుసారంగా, ఒక మహిళా ఎమ్మెల్యే అండి ఆవిడ జనసేనలో గెలిచిన ఏకైక మహిళా ఎమ్మెల్యే, మరి ఆవిడ మీద మీరు ఇష్టానుసారంగా దుష్ప్రచారం చేస్తూ ఉంటే మరి ఇంకా ఈ పరిస్థితి చాలా దూరం వెళ్తుంది అనేది జన సైనికుల యొక్క అభిప్రాయం కూడా మనకే స్పష్టంగా అర్థమవుతుంది. సో కాబట్టి ఏదైనా ఆధారాలు ఉంటే ఆధారాలతోటి మీరు ముందుకు రావాలి, కానీ నిరాధారమైన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదనేది జన సైనికుల అభిప్రాయం. సో ఏదేమైనప్పటికీ కూడా జనసేన ఎమ్మెల్యే లోకమాధవి గారు అయితే ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన 3 నెలల తర్వాత నుంచి ఆవిడ టార్గెట్ అవుతూనే ఉన్నారు. ఈ విషయాలు అందరికీ తెలిసింది. ఇది కొత్తగా మనం ఇప్పుడు చెప్పే పరిస్థితి ఏం కాదు, మనం కొత్తగా చెప్పుకుంటున్న అంశం కూడా కాదు. ఎందుకంటే బహిరంగంగానే వేదికల మీద లోకమాధవి గారిని ఇష్టానుసారంగా తెలుగుదేశం శ్రేణులు మాట్లాడటం,
మహిళా ఎమ్మెల్యేని ఇష్టానుసారంగా దూషించడం, మాట్లాడటం, గద్దించడం అనేది ఆల్రెడీ రాష్ట్రం అంతా చూస్తుంది గత 9 నెలల నుంచి. ఈరోజు కొత్త ఏం కాదు. ఇక జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా పాపం ఆవిడకి యాక్సెస్ కట్ చేశారు. అసలే జనసేన ఎమ్మెల్యేల మాటలు పెద్దగా అధికారులు ఎవరు వినరు. ఇక జిల్లా కలెక్టర్కి, ఎస్పీలకి ఫోన్లు చేసి వాళ్ళ మాటలు వినొద్దని చెప్తే ఇక అసలు కనీసం ఒక మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులైనా మరి వారి మాటలు వింటారా? సో కాబట్టి అందరు ఎమ్మెల్యేలు అట్లే ఉన్నారు, ఎవరు కూడా శుద్ధపూసలు కాదు. సో కాబట్టి ఏదైనా ఉంటే కూటమి సక్రమంగా కలిసి ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఏమైనా ఉంటే ఇలాంటి అంశాలు బహిర్గతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా కూటమి పార్టీలోని అధిష్టానాల మీద ఉంటాయి. లేకపోతే మేము 15 ఏళ్ళు ఉంటాం, 30 ఏళ్ళు అంటామంటే ఇది పెళ్ళి 3-4కే పెటాకులే పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఒకరు ఎమ్మెల్యేలను ఒకరు బహిరంగంగా బయట పెట్టుకోకుండా అవినీతి ఏదైనా చేస్తే అది అధిష్టానాల ముందు కూర్చొని మాట్లాడుకొని వారి మీద చర్యలు తీసుకుంటే కనుక అప్పుడు కూటమి సక్రమంగా ప్రజల్లోకి మరి వీళ్ళు కలిసే ఉన్నారు, వీరు మంచి పరిపాలన చేస్తారు అనేటువంటి ఆలోచనతో ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కానీ ఇట్లా అన్నీ కూడా బహిరంగంగానే ఆధిపత్య దూరంతో ఈ విధంగా బహిర్గతం చేసుకుంటే మాత్రం మరి వచ్చే ఎన్నికల్లో కూటమి పార్టీకి సంబంధించి ఓట్లు ట్రాన్స్ఫర్ అవడం అనేది అయితే చాలా కష్టతరంగా మారిందని చెప్పుకోవచ్చు.